హాయ్ అండి. ఈరోజైతే దోసలకి కాంబినేషన్‌గా అయితే పచ్చిమిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. గొంతులో జలుబు అట్లా ఉంటుంది కదా! అలాంటప్పుడు తినడానికి చాలా చాలా బావుంటుంది ఈ పచ్చడైతే. ఏ విధంగా ప్రిపేర్ చేయాలైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక తవ పెట్టేసుకోవాలి. ఇది ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఆయిల్ లెస్ అనమాట. ఫస్ట్ అయితే ఒక తవ పెట్టేసుకొని, కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకొని, ఫ్రై అయితే చేసేసుకొని, ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి కూడా వేసేసుకొని, ఫ్రై అయితే చేసుకుంటున్నాను తవ పైనే. తర్వాత అయితే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా అయితే వేసేసుకొని, ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. అన్నీ ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకొని, తర్వాత అయితే మిక్సీ అయితే చేసుకుంటున్నానండి. ఇదైతే పూర్తిగా నేను అయితే ఆయిల్ అయితే ఏం యూజ్ చేయకుండా ఇలాగే చేస్తామండి. నెక్స్ట్ తర్వాత మీకు నచ్చితే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఏం పోపు పెట్టకుండా ఇలాగ కూడా చాలా బావుంటుంది. తర్వాత అయితే మిక్సీ అయితే చేసేసి దోసలైతే వేసేసుకున్నానండి. ఈరోజు దోసలకి కాంబినేషన్‌గా ఈ విధంగా అయితే పచ్చిమిర్చి చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేశాను. చాలా చాలా బావుంటుంది. దోసలకి, చపాతీకి అట్లా కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.